అలాగే పిచ్చటి వెంకటేష్ మోహన్ బాబు, రాబాబు, సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ బాబీని ట్రైనింగ్ పంపించిన ప్రజలను ఈయన ఎంతో ప్రోత్సహించినప్పుడు నేను కొంచెం సందేశించాను. ఎందుకంటే ఎవరిస్తుంది కదా, ఏమో ఎలా ఉంటారో ఏంటో, ఈ లోకంలో ఎలా ఉంటారు, మళ్ళీ తొట్టిన దొరికిన ముందుగా ఆయన్ని కూడా అవమానం పొందుతారు, రెండోది కుటుంబంగా మేము కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించాము. సరే ఇప్పుడు అసలేదు మరి నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మనం చెప్పాను, నెక్స్ట్ వారం చెప్పినప్పుడు మేము ఆలోచించి బాగా అయితే నేనైతే వెళ్తాను, నాకు ఇబ్బంది లేదు, లోపం గురించి చెప్పి నాకు అటువంటి ఆలోచన లేదని చెప్పాను. అయితే మళ్ళీ ఆదివారం ఆరోగ్యం వెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పి సరే బ్రదర్ అంటే ఆయన పంపించేది తీసుకెళ్ళడానికి అయితే బ్రాండ్ బ్రదర్ అంటే ఆయనకి అంత దగ్గరికి ఫోన్ చేసి సార్కి ఫోన్ చేసి నాన్నగారు ఆరోగ్య గారు ప్రార్థించి మాకు పంపించారండి. పంపించిన తర్వాత నేను తీసుకెళ్ళి అప్పటికి వచ్చాను. 3 రోజులు అక్కడ ఉన్నారు. 2 సంవత్సరాలు అన్నారు, కాకపోతే 2 సంవత్సరాలు పూర్తవ్వాలని చెప్పి 3 సంవత్సరాలు జరిగింది. ఈ మధ్యలోనే కూడా దేవుడి గొప్పటి మీ అందరూ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని బాధ్యని దేవుడి విషయంలో ఇంకా ఎదగాలని మీరు అందరూ ప్రార్థించినట్టు మీకు అందరికీ కొనాలండి. అలాగే 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని మొన్న సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాలని చెప్పినప్పుడు బ్రదర్ని అడిగామంటే ఆయన అంటే పాపం ఆయన ఇళ్ళ పనులన్నా, అలాగే చెప్పారు అబ్బుల్ గారు వాళ్ళు కూడా ఇళ్ళ పనులన్నా చూపడుతుంది. వారు ఆ పనులన్నీ పక్కన పెట్టి మాకు సహకరించి ముందుకు కొనసాగించి కుమారుని ఇలాగా ప్రతి బుధవారం కూడా బైబిల్ స్టడీలో ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా, అలాగే ప్రతి బుధవారం కూడా బైబిల్ క్లాస్లో ఆయన దగ్గర పెట్టి బైబిల్ ట్రైనింగ్ ఇప్పించి చాలా ఇలాగా సర్టిఫికేట్ తీసుకోవడానికి వాళ్ళు ఎంత సహకరించినందుకు ప్రత్యేకమైన అది వర్ణం తెలియజేసుకుంటూ, అలాగే మీ అనుదిన ప్రాంతంలో బాధ్యంగా ఆత్మీయంగా ఎదగాలి, అనేక చోట్ల ప్రత్యేక చేయాలని చెప్పి మీరు అనుదిన ప్రార్థన కోరుకుంటూ ప్రార్థించమని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడికి మహిమగల ఆశీర్వాదంగా ఉండాలి, మాకు ఆశీర్వాదంగా ఉండాలని సెలవు తీసుకుంటాం. ఈ అందరికీ వందనాలు. మరి ఈరోజు నా కుమారుడిలో అన్ని అందరూ ప్రార్థించారు కాబట్టి నా దేవుడి రోజుల్లో నిలబడ్డే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో దుఃఖము, ఎంతో సంతోషం. ఈరోజు ఎందుకంటే ఎలా ఉన్నా, ఈరోజు నా బిడ్డ ఎలా ఉన్నాడంటే నాకు ఈ ఆస్తులు ఏమి వస్తుంది, నా కుమారుడు ఇంకా దేవుళ్ళు వాడబడాలి. మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. కాకపోతే మేము ఇంకా బలపడాలని మీరు అందరూ ప్రార్థిస్తారని ఈ చిన్న మాటలు దేవుడు చెల్లిస్తున్నాను. అలాగే టైటస్ గారికి నా వందనాలు. అలాగే ఇక్కడి నుంచి వచ్చిన క్రిస్టియన్ సభ్యులకి ప్రజలందరికీ నా 2 వందనాలు. ఇలా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా 2 వందనాలు చెల్లిస్తున్నాను. బావి గురించి చెప్పమని మన అక్కడ జరిగిన కార్యక్రమం గురించి నిజంగా బావిక కార్యక్రమం జరుగుతుంటే ఆ తల్లిదండ్రుల్లో చూసిన ఆనందం త్వరలో నేను కూడా చూడగలనా అనిపించింది. ఎందుకంటే నేను అన్వయించుకున్నాను. బావి ఒక యవనస్తుడు అయింది
మీరు అవనస్తులు ఎలా ఉన్నారంటే ఫోన్తో టైం పాస్ చేస్తున్నారు, రీల్స్ చూస్తూ రకరకాలుగా వేషధారణ కానివ్వండి, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ బాబీ ఇప్పుడున్న అవస్థలు అందరికీ కూడా క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాడు. ఇందాక బ్రదర్ చెప్పారు, వాక్యంలో దేవుడి కోసం సమర్పించుకున్న వారు ఎలా ఉంటారు, సమర్పించుకున్న వాళ్ళు ఎలా ఉంటారని విడదీసి చెప్పారు. నిజంగా బాబీ దేవుడు వాక్యంలో బలపడుతున్నాడు కాబట్టి ఒక డ్రెస్ సెన్స్ లో కానీ, ఒక హెయిర్ స్టైల్లో కానీ, మాట తీరులో కానీ ఎక్కడ లోకరీతి అనేది బాబులో నాకు ఎప్పుడు కనిపించలే. ఎందుకంటే బాబీ పరిచయమైనప్పటి నుంచి కూడా తను నేను చూస్తున్నాను. తనను బట్టి నేను ఈ కుటుంబాన్ని గౌరవిస్తున్నాను, పరాల గారిని బట్టి కాదు, బాబీని బట్టి నేను కుటుంబం అంటే గౌరవున్నాను. అది ఎలా వచ్చింది అంటే వాళ్ళని బలపరుస్తున్నటువంటి దైవజనులు బట్టి. నిజంగా వాక్యానుసారంగా విశ్వాసులు బలపరచడం అనేది ఈ రోజున కరెక్ట్గా వాక్యం చెప్తే విలువలు ఎవరు లేరండి. కానీ వాక్యంలో బాగా బలపడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘము పంపించి ఈరోజు ఒక సేవకుడిని మన సమాజానికి ఇస్తుందంటే క్రీస్తు సంఘానికి నిజంగా అభినందనలు చెల్లించాలి. అందరూ ఒకసారి అలాగే సేవకుని తయారు చేయాలంటే కుటుంబం ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. నేడున్న సమాజంలో విశ్వాసులకే రక్షణ లేదు, ఎన్నో హేళనలు అవమానాలు, సేవకులకు కూడా హేళనలు అవమానాలు. అటువంటి ఈ పరిస్థితుల్లో నా కొడుకును ఒక సేవకుడిగా చేయాలని ధైర్యంతో పంపించినటువంటి పరాల గారికి, లక్ష్మి గారికి కూడా ఒకసారి అభినందనలు. నిజంగా కార్యక్రమం ఎంతో ఆనందంగా జరిగింది. లక్ష్మి గారు ఏడ్చారు అని మేము ఎవరో వదలచ్చు, ఎందుకంటే అవి ఆనంద బాష్పాలు. అందుకని చెప్పేసి ఆవిడ దగ్గర కూడా అలా దూరం నుంచి ఆవిడ ఏడుస్తున్నారు, మనసులో చేస్తున్నారు, చూస్తున్నాం, మేము దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. అప్పుడు చేస్తుంటే ఆవిడ ఆనందం అనమాట, నా కొడుకు ఫలించాడు అని. ప్రతి తల్లి కూడా అలాగే సంతోషపడాలి, ఎందుకంటే నా బిడ్డ ఎదిగాడు. ఎలా ఏ రకంగా ఎదిగాడు? అంతమంది దైవజనుల మధ్య నిజంగా గ్రాడ్యుయేషన్ తీసుకోవడం, ఎందుకంటే చాలా మంది తీసుకున్నారు, అందులో ఒక ఇద్దరు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేశాను. అని బాగా అలా రెగ్యులర్ గా వెళ్ళి అభ్యసించుకుని తను ట్రైన్ అప్ చేసుకుని తీసుకున్నాడు. అలా తీసుకోవాలి. భాగ్యలాగా ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుని అవకాశం ఇచ్చిన